Hello guys, welcome to Dhanas Chemistry channel. In this video, I will discuss about step growth polymerization or condensation polymerization. Guys, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ఫస్ట్, what is the step growth polymerization or condensation polymerization? Number of monomeric units combined together to get a macromolecule in the presence of the polymerization process using catalyst with elimination of smaller molecules like water, HCl, methanol, etc. Step polymerization takes place by the condensation reactions of the functional groups of the monomers, hence known as condensation polymerization. So guys, already last video lo addition polymerization గురించి డిస్కస్ చేసాం. సో addition polymerization, that means without elimination of smaller molecules. అంటే ఎడిషన్ పొలిమరైజేషన్లో ఎటువంటి స్మాలర్ మాలిక్యూల్స్ అనేవి ఎలిమినేషన్ అనేది జరగదు. బట్ స్టెప్ పొలిమరైజేషన్ ఆర్ కండెన్సేషన్ పొలిమరైజేషన్లో మనకి విత్ ఎలిమినేషన్ ఆఫ్ ది స్మాలర్ మాలిక్యూల్స్, అంటే బై ప్రొడక్ట్స్ అనేవి ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓకే, ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది స్టెప్ గ్రోత్ పొలిమరైజేషన్. సో ఇప్పుడు కనుక మోనోమర్స్కి ఉండవలసిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? కండెన్సేషన్ పొలిమరైజేషన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఆ మోనోమర్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండాలి. ఇందులో ఫస్ట్ వన్, ది మోనోమర్స్ కంటైన్ ఫంక్షనల్ గ్రూప్స్ లైక్ ఆల్కహాల్, యాసిడ్, ఎమిన్స్, ఎస్టర్స్ ఎక్సెట్రా. సో మోనోమర్స్కి కంపల్సరీ మనం తీసుకునే మోనోమర్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ప్రెసెంట్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్, the functionality of the monomer must be 2 or more than 2. The monomer should be dibasic acids, diols, diamines or triols etc. సో ఇక్కడ మోనోమర్స్ అనేది ది ఫంక్షనాలిటీ ఆఫ్ ది మోనోమర్ మస్ట్ బి 2 అంటున్నారు. అంటే బై ఫంక్షనాలిటీ మోనోమర్ అయినా ఉండాలి లేదా మోర్ దెన్ 2, దట్ మీన్స్ ట్రైఫంక్షనల్ ఆర్ పాలీఫంక్షనల్ మోనోమర్స్ అనేవి ఉండాలి. సో మనం తీసుకునే మోనోమర్లో ఇక్కడ ఏంటి, డై బేసిక్ యాసిడ్స్, డయోల్స్, డయమైన్స్, ట్రయోల్స్ అంటున్నాం. సో మనం తీసుకునే ఫంక్షనల్ గ్రూప్ అనేది కంపల్సరీ 2 ఆల్కహాల్స్ అయి ఉండాలి, లేదా యాసిడ్స్ అయినా ఉండాలి, లేదా ఎమైన్స్, ఎస్టర్స్. మనం తీసుకున్న ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఒక్కొక్క మోనోమర్లో 2 ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉండేలా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ది పాలిమర్ ఈజ్ built up by a slow stepwise condensation, the reaction of the functional groups of the monomer. So యాక్చువల్గా ది కండెన్సేషన్ ప్రాసెస్ ఇస్ ద స్లో స్టెప్ ప్రాసెస్. స్లోగా జరుగుతుంది వెన్ కంపేర్ టు ఎడిషన్ పొలిమరైజేషన్. ఎడిషన్ పొలిమరైజేషన్ అనేది ర్యాపిడ్ ప్రాసెస్, ఇక్కడ మనకి స్టెప్ గ్రోత్ పొలిమరైజేషన్ అనేది స్లో స్టెప్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వన్, ది పొలిమరైజేషన్ రియాక్షన్ ఈజ్ అకంపైన్డ్ బై ది ఎలిమినేషన్ ఆఫ్ ది బై ప్రొడక్ట్స్. యూ ఆల్రెడీ డిస్కస్డ్. ఓకేనా, లైక్ HCl, మిథనాల్, వాటర్ ఎక్సెట్రా. అంటే మనకి ఒక పాలిమర్ అనేది త్రూ స్టెప్ గ్రోత్ పొలిమరైజేషన్ ద్వారా ఫార్మేషన్ అవుతున్నప్పుడు మనకి ఇటువంటి స్మాలర్ మాలిక్యూల్స్ అనేవి బై ప్రోడక్ట్స్ కింద ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ది రియాక్షన్స్ ఆర్ నాట్ ఎక్సోథర్మిక్ యాజ్ దే ఆర్ స్లో అండ్ స్టెప్ వైజ్. సో ఎక్సోథర్మిక్ మీన్స్, సో రియాక్షన్ వెన్ రియాక్షన్ ప్రొసీడ్స్ దెన్ ది heat is eliminated, heat is released. ఓకేనా, రియాక్షన్ అనేది ప్రొసీడ్ అవుతున్నప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ది హీట్ అనేది రిలీజ్ అవుతే కనుక దాన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఎలిమినేషన్ జరుగుతుంది కాబట్టి ఎటువంటి హీట్ అనేది రిలీజ్ కాదు.
ఓకేనా. సో వాటిని కండెన్సేషన్ పొలిమరైజేషన్ మనకి నాట్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్, ది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది పాలిమర్ ఈజ్ నాట్ ది సమ్ ఆఫ్ ది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది మోనోమర్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ది మోనోమర్స్ అనేవి తీసుకుంటున్నాం. వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది మనకి సమ్ ఆఫ్ ది మోనోమర్స్ యొక్క వెయిట్ అనేది పాలిమర్ యొక్క వెయిట్కి ఈక్వల్గా ఉండదని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మోనోమర్స్ యొక్క వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, పాలిమర్ యొక్క వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఎలిమినేషన్ ఆఫ్ ది స్మాలర్ మాలిక్యూల్స్. మోనోమర్స్ నుండి స్మాలర్ మాలిక్యూల్స్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మనకి పాలిమర్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి పాలిమర్ వెయిట్ అనేది లెస్సర్ వెన్ కంపేర్ టు ది మోనోమరిక్ వెయిట్. నెక్స్ట్ వన్, it is not a 3-step mechanism of the initiation, propagation and termination. సో యాక్చువల్గా ఎడిషన్ పొలిమరైజేషన్ అనేది 3-స్టెప్ మెకానిజంను ఫాలో అవుతుంది. ఇనిషియేషన్ ప్రాసెస్, ప్రాపగేషన్ అండ్ టెర్మినేషన్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఇక్కడ 1-స్టెప్ మెకానిజం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, ది రియాక్షన్స్ ఆర్ ది కెటలైజ్డ్ బై ది క్యాటలిస్ట్. సో మనకి ఈ రియాక్షన్ జరుగుతున్నప్పుడు మనం క్యాటలిస్ట్ అనేది తీసుకుంటున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది క్యాటలిస్ట్. ఓకే. దీస్ ఆర్ ది అబౌవ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కండెన్సేషన్ పాలిమరైజేషన్ ఆఫ్ ది మోనోమర్స్. సో మోనోమర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది స్టెప్ గ్రోత్ పాలిమరైజేషన్. సో ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రిపరేషన్ ఆఫ్ ది పాలియెస్టర్ and nylon 6,6. Okay, that is the nylon 6,6. So the preparation of the polyester diacid with the diol. యాక్చువల్గా మోనోమర్కి ఉండవలసింది 2 ఫంక్షనల్ గ్రూప్స్ అయి ప్రెజెంట్ అయి ఉండాలని చెప్పాను. ఇక్కడ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ తీసుకుంటున్నాం, ఓల్ ఫంక్షనల్ గ్రూప్. దట్ ఈస్ ద తెరిథాలిక్ యాసిడ్ దెన్ కంబైన్డ్ విత్ ది ఇథిలిన్ గ్లైకాల్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది క్యాటలిస్ట్ టు గెట్ ది పాలియెస్టర్. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే తెరిథాలిక్ యాసిడ్ అనేది n నెంబర్ ఆఫ్ తీసుకుంటున్నాం. ఇక్కడ మ్యాటర్ రాసేటప్పుడు బై హార్ట్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. మనకి ఈక్వేషన్ కనుక గుర్తుంటే ఈజీగా రాయగలం. ఓకేనా. n నెంబర్ ఆఫ్ తెరిథాలిక్ యాసిడ్ కంబైన్డ్ విత్ ది n నెంబర్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది catalyst టు గెట్ ఏ పాలిమర్, పాలియెస్టర్. దట్ మీన్స్ పాలియెస్టర్. ఓకే. with elimination of 2n number of water molecules. That's it. Okay. సో ఇక్కడ మెకానిజం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ యాసిడ్లో ఉన్న OH గ్రూపు అలాగే ఆల్కహాల్లో ఉన్న H గ్రూపు, ఈ రెండు n నెంబర్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ యాసిడ్లో ఉన్న OH, అదర్వైజ్ OHలో ఉన్న H, ఇవి రెండు కలిపి మొత్తం టోటల్గా 2n నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఫైనల్గా మనకి ఈ కార్బొనైల్ గ్రూప్కి అదేవిధంగా ఆక్సిజన్ మాలిక్యూల్కి బాండ్ అనేది న్యూ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది పాలియెస్టర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, నైలాన్ 6,6. సో నైలాన్ 6,6 అనేది n నెంబర్ ఆఫ్ ఎడిపిక్ యాసిడ్ మాలిక్యూల్స్ దెన్ రియాక్ట్ విత్ ది n నెంబర్ ఆఫ్ ఎగ్జామిథైలిన్ డైఅమైన్. ఎగ్జామిథైలిన్ అంటే 6 కార్బన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి 4, 5, 6 కార్బన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6,6 అనేది కార్బన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. ఇక్కడున్న ఇప్పుడు ఈ ఎడిపిక్ యాసిడ్ ఎడిపిక్ యాసిడ్ అండ్ ఎగ్జామిథిలిన్ డైఅమైన్ బోత్ ఆర్ రియాక్టెడ్ టు గెట్ ది నైలాన్ 6,6. సో ఇక్కడున్న యాసిడ్లో ఉన్న OH అలాగే NH2లో ఉన్న H, వాటర్ 1 mole ఆఫ్ ది వాటర్, నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ OH 2n mole ఆఫ్ ది బై ప్రోడక్ట్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో రిమైనింగ్ ఇక్కడ CON బాండ్. ఓకేనా.
CON బాండ్ అనేది ఎమైడ్ బాండ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఫైనల్గా వచ్చిన ప్రోడక్ట్ అనేది దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది నైలాన్ 66. ఓకే, సో ఇక్కడ మనకి మోనోమర్స్కి కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఫంక్షనల్ డై ఫంక్షనల్ గ్రూప్ అనేది ప్రెసెంట్ అయి ఉండాలి. దాంతోపాటు ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, కంప్లీట్గా ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ ఇది 1 స్టెప్ ప్రాసెస్. మనకు వచ్చే ప్రోడక్ట్ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ అనేది 1 స్టెప్ ప్రాసెస్. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.